శపితమైన సంతానం వచ్చింది. అబ్రహాము నుండి వచ్చిన సంతానం ఏంటయ్యా అంటే ఆశీర్వదించబడిన సంతానం. హల్లెలూయా. ఈరోజు నీవు ఐక్యత కలిగిన కుటుంబంగా నీ కుటుంబం కట్టబడితే నీ కుటుంబంలోంచి జీవజల నదులు వస్తాయి. నీ కుటుంబంలోనికి ఒక దైవికమైన ఆశీర్వాదం బయట వెళుతుంది. నీ కుటుంబం అనేకులకు దీవెనకరంగా మారిపోద్ది. నీ కుటుంబం అనేకులు నీ కుటుంబాన్ని బట్టి సంతోషించబడేటట్లుగా ప్రభువు నిన్ను హెచ్చిస్తాడు. ప్రతి కుటుంబంలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఎప్పుడైతే ఈ ఐక్యత అనేది ఉందో ప్రభువు నేను ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. ఇప్పుడు నేను మా ఇంట్లో ఒకటే చెప్తా, ఎవరు ఏదైనా అనుకోని, నేను నా భార్య మా రాజశేఖరు కీర్తన నలుగురు ఒక ప్లాట్ మీద ఉంటాం. అలాగని మా అత్తయ్య మా నాన్న కూడా మాతో ఉన్న కొన్నిసార్లు వాళ్ళకి అందర స్థాయిలోకి మేము వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నా వాళ్ళని మాతోనే ఉంచుకుంటాం, బ్యాలెన్స్ చేసుకుంటాం మేమే. కానీ మేమైతే మాత్రం నలుగురు ఒకే ట్రాక్ మీద ఉంటాం.